ఒక చిన్న వాక్యం చదువుకుందాం ఈరోజు. ఇది ఎంతైనా మనకు ఆశీర్వాదం, మన జీవితాలకి ఎంతైనా క్షేమం. ఎందుకో దేవుడు ఈ వాక్యాన్ని ప్రేరేపించాడు. చదవండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24వ వచనం చదువుతూ చదవగలిగిద్దాం. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని గురించి వారికి చెప్పు స్పష్టంగా అని ఆషేరు అనే వ్యక్తిని మన ముందు ఉంచారు. ఎవరండి? అద్దషేరు కాదు, ఆషేరు. నీకు స్తోత్రం కలుగును గాక. ఆషేరు అంటే అర్థం ఏంటంటే, ఆషేరు అనగా భాగ్యవంతుడు అని, ఆషేరు అనగా సంతోషం అని అర్థం. ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందినట్లుగా బైబిల్లో లిఖించబడి ఉంది. ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళంతా, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాలి, మా పిల్లల్ని ఆశీర్వదించాలి, మా ప్రాంతంలో అందరికంటే ఎక్కువగా మేము ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న వాళ్ళంతా, కోరుకున్న వాళ్ళు చేయి పైకి తల్లు చెప్పండి. అందరికి ఆశీర్వాదం పొందాలని ఆశగా ఉందా? నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా యేసయ్య అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించి ఫలింపజేయును గాక. రాబోయే రోజుల్లో ఈ ఆశీర్వాదము మీ కుటుంబంలో నిలిచి ఉండును గాక. ఎవరికి ఉండదండి కోరిక? ఆశీర్వాదం వద్దనుకునే వాళ్ళు ఉన్నారా? ఈ లోకంలో ఎవరు ఉండరు నాకు తెలిసి. మాకు ఆశీర్వాదం వద్దు, ఏమొద్దు, ఇట్లాగే బతుకుతాం చాలు మా బతుకు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం కోరుకుంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఊరు పొమ్మంటున్నా, కాడి రమ్మంటున్నా, కాటికి కాలు చాచిన ముసలి వాళ్ళు కూడా మమ్మల్ని, మా పిల్లల్ని ప్రభు ఆశీర్వదించాలయ్యా అని కోరుకుంటారు. బైబిల్లో ఇప్పుడు ఈ వ్యక్తి ఆషేరు అనే వ్యక్తి తన సహోదరులందరికంటే, ఇంచుమించుగా వాళ్ళు 12 మంది సహోదరులు. 12 మందిలో అందరికంటే ఎక్కువగా ఈ ఆషేరు అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడట. ఈ ఆషేరులో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు ఏమున్నాయో మనం నేర్చుకుంటే ఈరోజు నిశ్చయంగా అవి కనుక పాటిస్తే మిమ్మల్ని కూడా నా ప్రభు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఆషేరును పరీక్షించి చూస్తే ఆషేరు గట ఏ కొదవ లేదట, ఏ కొరత లేదట, ఆర్థిక విషయాల్లో అన్ని విషయాల్లో ఏ ఇబ్బందులు లేవట, అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుకొని ఉన్నాడు. మిమ్మల్ని చూస్తే ఈరోజు ప్రతి కుటుంబంలో ఏదో కొదవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక లోటు, అప్పులో సమస్యలో ప్రభు చెప్తున్నాడు, ఆషేరును ఆశీర్వదించినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆమెన్. ఎందుకు ఆశీర్వదించాడు ఆషేరుని, ఆ వ్యక్తిని? అతనిలో ఉన్న లక్షణాలు ఏంటో చదవండి. మొట్టమొదటిగా మళ్ళీ చదవ మాటని. ఆషేరును గూర్చి ఇతను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే ఏం పొందాడు? తన సహోదరుల కంటే కటాక్షం పొందాడు. ఒకటి ఈరోజు బాగా ఆలకించండి. యేసయ్య మనల్ని ఆశీర్వదించాలనుకుంటే ఏ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు, ఎలాంటి వారిని ప్రభు దీవిస్తాడో స్పష్టంగా అక్కడ ఉంది. ఎందుకు ఆశీర్వదించాడు ఈ ఆషేరు అనే వ్యక్తిని చూస్తే, ఆషేరట తన సహోదరు అందరికంటే ఎక్కువగా ముందు కటాక్షం పొందుకున్నాడట. ఏం పొందాడమ్మా? ఏం పొందాడు? కటాక్షం అంటే దేవుని కనికరం, దేవుని దయ, దేవుని కృప, దేవుని యొక్క జాలి, దేవుని కరుణ. ఆ కనికరము, ఆ కటాక్షము, ఆ జాలి, దయ ఎవరు పొందుతారో వాళ్ళని అందరికంటే ఎక్కువ ప్రభు ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందాలని ఆశగా నీకుంటే బాగానే ఉంది, ఆశ మంచిదే. ముందుగా నీవు దేవుని కటాక్షం పొందుకోవాలా, దేవుని కనికరం పొందుకోవాలా. ఆ కనికరం కనుక పొందుకుంటే, కటాక్షం పొందుకుంటే, ఈ రోజు నుంచి నా ప్రభు నిన్ను విస్తారంగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మీరు అడగచ్చు, కటాక్షం ఎట్లా పొందుకోవాలి పాస్టర్ గారు? మేము ఆ దేవుని కటాక్షం మా మీదకి రావాలంటే ఏం చేయాలి? ఆ కటాక్షం పొందిన వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడట అందరికంటే ఎక్కువగా. మరి ఆ కటాక్షం నువ్వు పొందాలనుకుంటే ఏం చేయాలి?
ఒక చిన్న మాట చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తన దాసురాలి యొక్క దీన స్థితిని ఏం చేశాడంట? కటాక్షించాడట. దీనత్వం అనే మాటకు అర్థము తగ్గింపు. మరి కటాక్షం రావాలంటే నీలో ఏముండాలంటే ప్రభు చెప్తున్నాడు, దీనత్వం ఉండాలి. దీనత్వం అంటే తగ్గింపు. తగ్గింపు ఎవరికైతే ఉంటుందో ఆ దీనత్వము, ఆ తగ్గింపు కలిగిన వారిని నా ప్రభు కటాక్షిస్తాడట, వాళ్ళని కనికరిస్తాడట, వారి మీద నా ప్రభు దయ చూపిస్తాడట, జాలి చూపిస్తాడట, వారిని అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించి తలగా ఉంచి గణపరుస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు నా దేవుని కటాక్షం కనికరం నీ మీదకి రావాలంటే ఒకటి బాగా ఆలకించండి. నీలో దీనత్వం ఉండాలి, అంటే తగ్గింపు ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి. అది ఎవరికైతే ఉంటుందో తగ్గించుకున్న వాళ్ళని నా ప్రభు అంటాడు, తను తగ్గించుకున్న వాడిని ఏమవుతాడు? వాడు హెచ్చిస్తాడు నా దేవుడు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివారి ఎడల అదిగో దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, అదిగో దీన మనసు అనే వస్త్రము ధరించుకొని ఉండండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అదిగో అహంకారంగా ప్రవర్తిస్తే అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృప ఇస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. అహంకారులకి అంధకారం ఉంటుందట, దీనులకి కృప వస్తుందంట. తగ్గించుకున్న వాళ్ళ మీదకి, దీనత్వంతో ఉన్న వాళ్ళకి అందరికీ ప్రభు అంటాడు, ఆ తగ్గించుకున్న వాళ్ళని నేను కృపిస్తాను, తగ్గించుకున్న వాళ్ళని కటాక్షిస్తాను, దీనత్వం ఉన్న వాళ్ళని నేను కనికరిస్తాను, జాలి చూపిస్తాను, వాళ్ళని అధికముగా అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించి కనపరుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. స్పష్టంగా చెప్తున్న ప్రభు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 66:2 చూడండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి సెలవిచ్చుచూ ఉన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వానిని, అదిగో ఎవడు దీనత్వం కలిగి వణుకుతూ ఉంటాడో వాని మీదకి నా దృష్టి వస్తుంది. అందరి మీది కాదు, అహంకారుల మీది కాదు, గర్వంతో ఎగిరిపడే వాళ్ళ మీది కాదు. బాగా ఆలకించండి. దీనత్వం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను, ఎవరిని? ఆయన దీనులను ఉన్నత స్థలములలో, ఎక్కడ అంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. ఎవరిని? దీనుల్నే, తగ్గించుకున్న వాళ్ళని, అహంకారులను కాదు, గర్విష్ఠులను కాదు. ఆశారు, ఎందుకు నీవు అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుకున్నావు? కారణం ఏమిటి? ఏముంది నీలో ప్రత్యేకత? ఆశారు చెప్తాడు, దేవుని కటాక్షం పొందుకున్నానయ్యా, అందుకే నా దేవుడు అందరికంటే ఎక్కువ ఆశీర్వదించాడు. కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అని అడిగితే ఆయన్ని దీనుల్ని కటాక్షిస్తాడు దేవుడు. ఎవరైతే తగ్గించుకుంటారో, దీనత్వం కలిగి ఉంటారో వారిని నా ప్రభు కటాక్షిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఆ కనికరించిన వారందరి మీదకి ఆశీర్వాదం వస్తుంది. మరి ఈరోజు ముందుగా నీవు దేవుని కటాక్షం పొందుకోవాలి, దేవుని కనికరం పొందుకోవాలి. ఆ కనికరం రావాలంటే దీనత్వం నీలో ఉండాలి, తగ్గింపు ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఒకవేళ నీలో అహంకారం ఉందేమో తొలగించుకొని ఏమండి ఆ దీనత్వం పొందుకుంటే, తగ్గించుకొని ఉంటే ఈ రోజు నుంచి నా ప్రభు కటాక్షించును గాక. హల్లెలూయా. చూసాం కదండి, ఇద్దరు మందిరానికి వచ్చారు. ఇద్దరు భక్తులే మందిరానికి వచ్చారు. ఇద్దరు, ఒకడేమో ఇక్కడికి వచ్చాడు, ఒకడేమో అక్కడ గేటు దగ్గర కూర్చున్నాడు. అందరూ చెప్పులు వదిలిపెడుతుంటే అక్కడ కూర్చున్నాడు ఒకడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, మంచి దేవుడు ప్రభువా అని ప్రభువుకు చెబుతూ నన్ను ఇంతకాలం కాపాడుతూ వచ్చావు, ఇంతకాలం ప్రభువా కృపలో భద్రపరిచావు, నన్ను బాగా ఆశీర్వదించావు,
అందుకే నేను నమ్మకంగా దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తాను, గర్వంతో ఎగిరిపడుతున్నాడు. నేను బాగా ఉపవాసం ఉంటానయ్యా, అందరికంటే ఎక్కువ బాగా ప్రార్థన చేస్తానని ఎగస్టాలు. నువ్వు ఎంత ప్రార్థన పడు తెలదా ప్రభువుకి? నీ పుట్టుపురత ప్రభువు తెలియదా? నా బతుకు తెలియదా? నీ బతుకు తెలియదా? అన్నీ చెప్తున్నాడు. అన్నిట్లో దశభాగం ఇస్తున్నానయ్యా, ఉపవాసం ఉంటున్నానయ్యా, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆ చెప్పుల దగ్గర కూర్చున్నవాడు, అయ్యా నేను పాపినయ్యా, నాకు క్షమించయ్యా అని కేకలేస్తూ ఉన్నాడండి. వీడేమో గర్వంతో ఎగిరిపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనే, ఇద్దరు ప్రార్థన పరులే, ఇద్దరు ప్రార్థించే వాళ్ళు, ఇద్దరు మందిరానికి వచ్చేవాళ్ళే, బైబిల్ పట్టిన వాళ్ళే. కానీ నాకు గర్వం ఎక్కువ. ఎందుకు? కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, బాగా కొంచెం నేను ఇందారండి కానుక ఎక్కువ ఇస్తున్నాను, దశభాగం ఎక్కువ ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను. ఓవర్ యాక్షన్. ప్రభు చూశాడు, ఇద్దరిని చూసి వీటి ప్రార్థన చూశాడు, వారి ప్రార్థన చూశాడు. అయ్యా నేను పాపినయ్యా అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటే చూసి వీనికంటే వాడు నీతిమంతుడు అని ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. హల్లెలూయా. ఎవడు దీనుడై నా మాటని వణుకుతూ ఉంటాడో వాడిని దృష్టి పెడతాడు, దీనులకి కృప ఇస్తాడు, దీనుల్ని ఉన్నతమైన స్థలంలో పెడతాడట. అహంకారాన్ని ఎదిరిస్తాడు దేవుడు. ఈరోజు దీనత్వం కలిగి ఉంటే, తగ్గింపు కలిగి ఉంటే నా ప్రభు కనికరం నీ మీదకి వస్తుంది. ఆ కనికరం పొందిన మరుక్షణమే అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుదువుగాక, అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొంది వెళుదువుగాక. ఒకటి ఆషేరులో దీనత్వం ఉంది కనుక కటాక్షం పొందుకున్నాడు, అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందాడు. రెండో మాట ఆలోచిద్దాం. రెండో మాట, ఎందుకని ఆషేరుని దేవుడు అంతగా ఆశీర్వదించాడంటే ఆదికాండము 49వ అధ్యాయం 20 వచ్చి చదవండి. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను. చూడండి, ఆషేరు దగ్గర ఏ భోజనం ఉంది? రాజభోజనం ఉంది, మామూలు భోజనం కాదు. ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం, అది మధురమైందట, అది రాజులు తినే ఆహారం అంట. ఎవరు ఆ రాజులు? ప్రభు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహం, మీరే. ప్రైజ్ ది లార్డ్. రాజులం మనం. ఎందుకు తెలుసా? మన ప్రభు ఎవరు? రాజాది రాజు. ఆయన పిల్లలమైన మనము రాజుల పిల్లలం. ఈ రాజులు తగిన మధుర పదార్థాలు ఆషేరు దగ్గర ఉన్నాయి. అందుకే అందరికంటే ఎక్కువ ఆశ పొందుకున్నాడు.
ఏమిటి ఆ మధురమైంది శ్రేష్టమైంది ఆహారం ఆయన దగ్గర ఉండేదంటే అంటారండి, బైబిల్లో స్పష్టంగా ఉంది. చదువమ్మా, కీర్తన గ్రంథం 19వ కీర్తన 10వ వచనం చదవండి. చూడండి, కీర్తన గ్రంథం 19వ కీర్తన 10వ వచనంలో, అవి బంగారు కంటెనో, నిస్తారమైన మేలిమి బంగారము కంటెనో, కోరదగినవి తేనె కంటెనో, దేనికంటే జుంటె తేనె దారల కంటే, జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా, మేలిమి బంగారం కన్నా మధురమైంది. ఆషేరు దగ్గర ఉండేది శ్రేష్టమైంది, మధురమైంది, రాజులు తినేది. ఏమిటా మధురమైంది, ఏమిటా శ్రేష్టమైన ఆహారం? యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనపడిన దానిని భక్షించుము. ఇదిగో ఏయ్ నరపుత్రుడా, నీ కనిపించే దానిని తిను, భక్షించు. ఇదిగో ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి ఎలా ఉంది? తేనె వలెను మధురముగా ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మధురంగా ఉందంట. జుంటె తేనె ధారల కన్నా మధురంగా ఉందంట. ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందంట, అది రాజులు తినేదంట, మధురమైందంట. ఏమిటా మధురమైందంటే, కీర్తనగాడు అంటాడు జుంటె తేనె ధారల కన్నా మధురమైంది అంటాడు. ఇక్కడ చూస్తే ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, ఈ గ్రంథం తిను, ఈ గ్రంథం తినరా అంటే తిన్న వెంటనే తేనె వల్ల మధురంగా ఉందంటే ఏమిటంటే ఆ గ్రంథంలో ఉన్న వాక్యం. ఆ గ్రంథం తింటావంటే అదట ఆయన నోటికి తేనెలాగా తీయగా మధురంగా ఉందంట. అది ఏమిటంటే నా దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికంటే ఎక్కువ దీవెన నువ్వు పొందాలనుకుంటే, ఒకటి కటాక్షం పొందాలి. దీనత్వం ఉన్న వాళ్ళ మీద కటాక్షం వస్తుంది, తగ్గించుకున్న వాళ్ళ మీద కటాక్షం వస్తుంది. రెండవదిగా నువ్వు అందరికంటే ఎక్కువ దీవెన పొందాలనుకుంటే, ఆశీర్వాదం పొందాలనుకుంటే, ఆషేరు దగ్గర ఉంది శ్రేష్టమైన ఆహారం ఉంది. అది శ్రేష్టమైన దేవుని వాక్యం అనే ఆహారం. ఆమేన్. ఏం ఆహారం అండి అది? శ్రేష్టమైన దేవుని వాక్యం అనే ఆహారం ఉంది ఆయన దగ్గర. అది శ్రేష్టమైన వాక్యం. అంటే వాక్యంలో కూడా శ్రేష్టమైంది,
నాసిరకం ఉంటుందా? ఉంటుంది. నాసిరకం ఉంటుంది, శ్రేష్టమైనది ఉంటుంది. ఒక టీచర్ గారు స్కూల్లో మాస్టర్ చదువు చెప్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఒక డోల్ తీసుకొని డ్రమ్ము తీసుకొని ఇంటింటికి వెళ్ళి సువార్త చెబుతాడు. పగల మాస్టరు, రాత్రికి అయ్యేసరికి పాస్టర్గా అవతారం అవుతాడు. స్కూల్లో లెక్కల మాస్టరు సాయంత్రం అయ్యేసరికి ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పి ఒక చోట మీటింగ్ పెట్టుకొని 10 మంది 20 మంది కూర్చుంటే ముసలోళ్ళు ముతకోళ్ళు వాళ్ళకి ఏమండి వాక్యం చెబుతాడు. ఆ రోజు వాక్యం చెబుతున్నాడు. ఏమో తెలుసా? ఇదిగో సంగమా, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఎలా పంచాడు మీకు తెలుసా అన్నాడు ఆయన పాస్టర్ గారు. వాళ్ళు మాకు తెలియదు పాస్టర్ గారు, చెప్పండి అయ్యా అనేసరికి ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు. ఇదిగో సంగమా, నా ప్రియ సంగమా, ఒక్కొక్క రొట్టె 5,000 మంది తిన్నారంటే ఒక్కొక్క రొట్టె ఎంత ఉంది తెలుసా? ఒక్కొక్క రొట్టె ఈ మందిరం అంత ఉంది సంగమా, ఒక్కొక్క రొట్టె అన్నాడు వాళ్ళతో. ఎంత ఉందంట ఒక్కొక్క రొట్టె సంగమా, ప్రియ సంగమా, 5,000 మంది తినాలంటే 5 రొట్టెలు 5,000 మంది, పురుషులే 5,000 మంది, ఇంకా పిల్లలు ముసలోళ్ళు ఆడవాళ్ళు 10,000 మంది పైనే ఉన్నారు సంగమా. ఒక్కొక్క రొట్టె ఈ మందిరం అంత సైజు ఉంది సంగమా, అందుకే 5 రొట్టెలు 5,000 మంది సరిపోయాయి అనేసి. అవునా, అందుకేలే, లేకపోతే ఎలా సరిపోతాయి? 5,000 మంది సైజు తినాలంటే ఈ సైజు ఉంటేనే ఒక రొట్టె అని వాళ్ళు అనుకున్నారట. ఒక ముసలాం ఉంది, ఒక రొట్టె ఈ మందిరం అంత సైజు అంటున్నాడే, ఆ మందిరం అంత సైజు రొట్టె చేయాలంటే ఎంత పిండి కావాలా, ఎంత పొయ్యి కావాలా, దానికి ఎంత పెనం కావాలి, అది ఆలోచించి లెక్కలేసి, ఏం పాస్టర్ పాస్టర్ ఇంత రొట్టె కలిసారయ్యా, ఎంత పొయ్యి కావాలి అని అడిగింది. అనేసరికి ఒర్రే దెబ్బ కొట్టిందే. కాదమ్మా, మరి 5,000 మంది తినాలంటే ఒక రొట్టె కనీసం మందిరం సైజు ఉండాలి పెద్దమ్మా, తల్లి, మందిరం అంత సైజు ఉంటే సరిపోతుంది. నోరు మోసుకో, ఇంత రొట్టె చేస్తారు, మా ఇంట్లో అంత రొట్టె చేయాలంటే మాకు నానా తంటాలు పడుతున్నాం, పొయ్యి మీద ఇబ్బంది పడుతున్నాం, చిన్న చపాతి చేద్దామనుకుంటేనే అది రుద్దాలంటే మామూలు పని కాదు, ఇంత రొట్టెని ఎట్లా చేస్తారు అని ఆలోచించి రివర్స్ అయిపోయింది ముసలిది. అయిపోయేసరికి ఈ ముసలిది మామూలుది కాదురా, చెప్పినా వినేటట్టుగా లేదని చెప్పేసి కనీసం ఈ మందిరం సైజు లేకపోయినా ఒక్కొక్క రొట్టె కనీసం వింటారండి బండిగాన్ సైజు అన్నా ఉంటుంది తల్లి అన్నాడు. బండిగాన్ సైజు అంట ఒక రొట్టె, బండిగాన్ ఉంటుంది. బండిగాను ఈ మామూలు టైర్ల బండి కాకుండా చక్రాల బండి ఉంటుంది, మా సైడ్ చక్రాల బండి సుమారుగా ఉంటుంది, ఇంత ఉంటుంది. కొంచెం తగ్గాడు, ఈ సైజు ఉంటుందమ్మా ఒక రొట్టె అంటే. నోర్మయ్, ఎలా ఉంటుంది అంత సైజు రొట్టెలు అనేసరికి, ఆగమ్మా ఆగో, నేను స్కూల్లో లెక్కల మాస్టర్ని, 5,000 ఇంటూ 5 రొట్టెలు కనీసం ఒకరి 1/4 కేజీ పెట్టాలన్నా, ఒకరి 1/4 కేజీ కావాలన్నా కనీసం బండిగా సైజు కావాలి రొట్టె, లేకపోతే కుదరదు. ఆమె ఒప్పుకోదు, ఏం తగ్గడు, ఎందుకంటే లెక్కల మాస్టర్ కదండి, లెక్కలేసాడంట. 5,000 మంది తినాలంటే 1/4 కేజీ పెట్టినా ఒక్కొక్కరికి అని లెక్కలేసి ఇంతకంటే 5,000 మందికి ఇంత రొట్టె సరిపోతుందని చెప్పి. పగలు స్కూల్లో లెక్కల మాస్టరు, రాత్రి పాస్టరు. ఇప్పుడు చెప్తున్నాడు వాక్యం, ఏమో చెప్తాను తెలుసండి, ఒక్కొక్క రొట్టె బండిగా సైజు అంటాడు, మందిరం సైజు అంటాడు. వరే తెలివి తక్కువవాడా, యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు కదా, అదే స్తోత్రం కలుగును గాక. ఆయన రొట్టెను చేతిలో పట్టుకొని ప్రార్థిస్తే 1,000 మంది తింటారు కదా, అది చెప్పట్లా. ఎందుకు? శ్రేష్టమైన వాక్యమైన ఆహారం దొరకట్లేదు. కొన్ని చోట్లకి వెళ్తే ఆ శ్రేష్టమైన వాక్యమైన ఆహారం దొరకదు. కారణం ఎందుకు తెలుసా? మాకు నెలకు జీతం వస్తుంది, నెల పాస్టర్ గారికి ఏదో చెప్పేద్దాం, నోరు మూసుకెళ్ళిపోతాం, మనకెందుకు అని చెప్పేసి నెలల జీతం తీసుకొని లెక్క పెట్టుకొని దాచుకొని సంగమా, ప్రియ సంగమా అని ఏదో ఒక మాట చెప్పేసి, అక్కడ మీకు శ్రేష్టమైన వాక్యమైన ఆహారం దొరకదు. ఎక్కడ దొరుకుతుంది శ్రేష్టమైన వాక్యమైన ఆహారం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన ఎదగాలంటే ఒక విశ్వాసి నిర్మలమైన వాక్యం అనే పాలు తాగాలి అంటాడు. ఏ పాలండి? నిర్మలమైన అంటే కల్తీ లేని పాలు, స్వచ్ఛమైన పాలు తాగాలి ఒక విశ్వాసి ఎదగాలంటే రక్షణలో. ఇప్పుడు ఆచార్య దగ్గర ఆహారం ఉంది, అది శ్రేష్టమైంది, మధురమైంది. ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో ఉన్న వాక్యం. మరి ఆ శ్రేష్టమైన మధురమైన వాక్యం ఎక్కడ దొరుకుతుంది? జీతాలు తీసుకునే వాళ్ళ దగ్గర దొరకదు, డబ్బు కోసం ఆశించుకునే వాళ్ళ దగ్గర దొరకదు. సమర్పించుకున్న దేవుని సేవకుల దగ్గర ఉన్నది ఉన్నట్టు బోధించే సేవకులు ఎక్కడున్నారంటే భూమి మీద
ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళు ఎవరంటే సమర్పించుకున్న సేవకులు, జీతాలు తీసుకోకుండా, జీతాలు కానీ భత్యాలు తీసుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు సాక్షిగా రోషంగా సేవ చేసే సేవకుల దగ్గరికి వెళ్తే ఆ నిర్మలమైన, శ్రేష్టమైన, మధురమైన, వాక్యమైన ఆహారం దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన మంచి పాలు రావాలంటే మీకు బాగా తెలుసు కదండి, అక్క వాళ్ళందరికీ మంచి పాలు బిడ్డకి రావాలంటే, మంచి పాలు తాగి బిడ్డ ఎదగాలంటే ఆ తల్లికి ఎన్ని రకాల పత్యాలు పెడతారు. బిడ్డను ప్రసవించినప్పుడు ఒక తల్లి బిడ్డను ప్రసవించినప్పుడు ఆ బిడ్డకు జబ్బు చేయకుండా, రోగం రాకుండా మంచి పాలతో ఎదగాలనుకుంటే తల్లికి ఎన్ని పత్యాలు పెడతారు. మీరు చేయలేదా పత్యము? అమ్మ ప్రసవించిన వెంటనే తలకి గుడ్డ కట్టేసి, నడుముకి ఒక కట్టు కట్టి, నడికట్టు, కాళ్ళకు చెప్పులేసి ఎవరికి? బాలింతకి. ప్రసవించిన సహోదరికి తలకు గుడ్డ, నడుముకు కట్టు, కాళ్ళకు చెప్పులు. తినే తిండి విషయంలో జాగ్రత్తగా పెడతారు పెద్దవాళ్ళు. పిల్లోడు పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు వాళ్ళకి ఆ తల్లికి కఠిన పథ్యం ఉండాలి. బాబుకు జలుబు చేసిందంటే ఈ పనికిమాల మనిషి ఏదో తినేది, అన్ని అడ్డగడ్డి తినేసింది. అందుకే పాలు ఆ బిడ్డ తాగేసరికి జలుబు చేసింది అని పెద్దవాళ్ళు ఆ అమ్మాయి నోటికి తాళం వేయండి. అందుకే తల్లికి పథ్యం పెడతారు, తలకు గుడ్డ కడతారు, నడుము కట్టాలి, కాళ్ళకు చెప్పులు వేయాలి, నోటికి కళ్ళెం పెట్టాలి తల్లి. ఎప్పుడు ఎందుకు ఈ పథ్యం అంతా ఎందుకు తల్లి కంటే బిడ్డకి మంచి పాలు రావాలంటే తల్లి కఠినంగా పథ్యం ఉండాలి. అలాగే ఇదిగో తల్లి అంటే పాలు ఇచ్చే తల్లి సేవకుడు. స్వచ్ఛమైన పాలు రావాలంటే తల్లిలో నుంచి ఈ తల్లి పథ్యం పాటించాలా, ఈ తల్లి కఠిన పథ్యం ఉండాలా. అప్పుడే స్వచ్ఛమైన వాక్యమైన పాలు వస్తాయి సంఘానికి, పిల్లలకి. ఈ తల్లి పథ్యం పాటించకపోతే, ఈ తల్లి కనుక పథ్యం పాటించకపోతే సంఘం మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, సంఘం మొత్తం కల్మషం అయిపోతుంది, తల్లి కఠినంగా ఉండకపోతే. అందుకే తలకి గుడ్డ అంటే తలంపులు, ఆలోచనలన్నీ స్థిరపరచుకోవాలి తల్లి. తలకు గుడ్డ అంటే తలంపులు, ఆలోచనలు చెడిపోకుండా తలకు గుడ్డ. సేవకుడు తల్లికి నడికట్టు, ఫీటర్ నీ నడుము కట్టుకో, మనసుతోనే నడుము కట్టుకో, వంగిపోకుండా. నడుము వంగిపోయిందంటే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, కిందికి చూస్తావు, పైకి చూడలేవు. నడుము అనే మనసును కట్టుకో. పేతురు అంటాడు పత్రిక రాస్తూ, నడుము కట్టుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. నడుము అనే మనసు కట్టుకోవాలట, తలకి గుడ్డ కట్టుకోవాలి, తలంపులు చెడిపోకుండా. కాళ్ళకి చెప్పులు వేసుకోవాలంటే ఏంటంటే కాళ్ళకి చెప్పులు, సువార్త అనే జోళ్ళు కాళ్ళు దొడుక్కోవాలట ఒక సేవకుడు. ఉపవాసం ఉండాలట, నోటికి కళ్ళెం వేసుకోవాలట, అన్నీ తినకుండా ఉపవాసం ఉండి, శనివారం ఆదివారం ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చి ఈ వాక్యమైన పాలు ఇస్తూ ఉంటే వాళ్ళు శ్రేష్టమైన వాక్యమైన పాలతో ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉంటారు. వాళ్ళని ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడుంది శ్రేష్టమైన వాక్యమైన ఆహారం, మధురమైన వాక్యమైన ఆహారం? అంటారండి కొంతమంది ఈ శ్రేష్టమైన వాక్యమైన ఆహారం పెడుతూ ఉంటే తినకుండా వినకుండా, మాకు ఆ సంఘానికి నేను అందుకే ఎవరిని మా సంఘానికి రమ్మని పిలవను, మా సంఘానికి రండి నేను ఎవరిని పిలవను. నేను మీకు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళమని చెప్తా. మా సంఘంలోకి వచ్చే వాళ్ళని ఇక్కడ నచ్చకపోతే, ఇక్కడ వాక్యం సరిగ్గా లేకపోతే, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళేంత వాక్యం చెప్పలేకపోతే మేము మీ ఇష్టం చోటుకి వెళ్ళండి. అది ఎత్తబడి సంఘమో ఇంకొక సంఘమో వెళ్ళి హ్యాపీగా అక్కడ వాక్యమైన ఆహారం తిని ఆ పాలు తాగి ఎదిగి పరలోక రాజ్యం చేరండి. అదే నాకు కావాల్సింది. నేను ఆహారం పెట్టకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, సంఘమా ఇక్కడే ఉండాలా, ఇది మన కుల సంఘం అని చెప్పను. మీకు ఎక్కడ నచ్చకపోతే ఇక్కడ మీ నచ్చిన చోటుకి వెళ్ళని చెప్తా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి. ఇక్కడ శ్రేష్టమైన వాక్యమైన ఆహారం కొంతమంది దొరుకుతుంటే ఎక్కదు. ఉన్నది ఉండి చెప్తుంటే, కఠినంగా చెప్తుంటే కొంతమంది సంఘాలలో ఉన్నది ఉండి చెప్తుంటే వాక్యం ఎక్కక ఇమల్లేక దురద చెవులు గలవాళ్ళై. చదవండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా అదిగో జనులు హితబోధను సహింపగా ఏ చెవులమ్మా? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. తిమోతి జాగ్రత్తగా ఉండంటాడు పౌలు గారు తన శిష్యునితో. ఈ జనం మామూలు జనం కాదు, దురద చెవులకి హితబోధన సహింపలేరు.
మంచి బోధ చెప్తుంటే, శ్రేష్టమైన వాక్యం అనే బోధ చెప్తుంటే సహించలేక అంటారండి, కల్పనా కథల వైపు మనం తిప్పుకొని మనసు సత్యానికి చెవి పెట్టకుండా అంట సత్యం చెప్తుంటే, ఉన్నది ఒకటి చెప్తుంటే, అబ్బా కఠినంగా ఉంది ఇక్కడ, ఇది వద్దులే ఇంకోచోటికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే కల్పనా కథలు చెప్తుంటే కల్పనా కథలు కల్పించి ఆహా ఓహో బాగుందని చెప్పేసి అంటారండి. ఎక్కడ ఎదుగుతావు నీవు? శ్రేష్టమైన వాక్యమైన ఆహారం దొరకాలంటే పథ్యం కలిగిన తల్లి దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే పథ్యం పాటించే తల్లి ఉంటుందో, ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి తలంపుల్ని ఆలోచన స్థిరపరుచుకొని మనసు నడుము కట్టుకొని గొంతుకు కత్తి పెట్టుకొని తిండిపోతు కాకుండా కాళ్ళకు సువార్త జోళ్ళని పాదాలకు చెప్పులు వేసుకొని నడుచుకునే తల్లి సేవకుడు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తే నీకు శ్రేష్టమైన మధురమైన ఆహారం దొరుకుతుంది. నేను స్తోత్రం కలుగును గాక. ఎక్కడొకట్లే పాస్టర్ గారు, మాకు ఈ ఊర్లో ఉందిలే, మాకు దగ్గరగా ఉంది సంఘము, అక్కడ దగ్గరగా ఉంది, అక్కడ శ్రేష్టమైన మధురమైన వాక్యం దొరుకుతుందా? ఆ తల్లి పథ్యంగా ఉందా? ఆ సేవకుడు పథ్యం ఉన్నాడా? గమనించు. ఇది శ్రేష్టమైన వాక్యమైన ఆహారం, ఇది జీవాహారం ఇక్కడ ఉంది. పరలోక రాజ్యాన్ని చేర్చే జీవాహారం ఇక్కడుంటే పథ్యం పాటించి సేవకులు శ్రేష్టమైన వాక్యమైన పాలు పోషిస్తూ ఉంటే, ఇది తినకుండా, ఈ వాక్యం తినకుండా వెళ్ళిపోతూ ఉంటే అంటారండి, కల్పనా కథల వైపు ఒక నష్టపోతావు. ఇది మధురమైన శ్రేష్టమైన వాక్యమైన పాలని ఆహారం ఇక్కడ ఉంది. ఇది తింటే కనుక నీ జీవితంలో అందరికంటే ఎక్కువ ఆశ్రయం పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికంటే ఎక్కువ దేవుని పొందుకుంటావు. ఆమేన్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఆషేరు అందరికంటే ఎక్కువ ఆశ్రయం పొందుకున్నాడు. కారణం ఏమిటి? ఒకటి, కటాక్షం పొందాడు. రెండవదిగా శ్రేష్టమైన మధురమైన రాజులు తినే ఆహారం ఉంది, అది శ్రేష్టమైన వాక్యం. అది ఎక్కడ దొరుకుతుందంటే పథ్యం పాటించే సేవకుడు, పథ్యం పాటించే తల్లి దగ్గరనే ఆ పాలు దొరుకుతాయి, ఆ వాక్యమైన పాలు. అక్కడికి వెళ్తే నువ్వు ఆశ్రయించబడతావు. మూడో మాట చూద్దాం. మూడవ మాట, ఎందుకని ఈ ఆషేరు అందరికంటే ఎక్కువ ఆశ్రయం పొందుకున్నాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37 చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంది. ఏ గోత్రంలో పుట్టింది సహోదరి? అన్న అనే ఒక ప్రవక్తి. ఆషేరు గోత్రంలో పుట్టిన అన్న అనే ఒక ప్రవక్తి. బాగా ఆలకించాలి. భర్త చనిపోయాడు చిన్న వయసులోనే. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తన వస్తువులు సామాన్లు సర్దుకొని బట్టల సుడికి తీసుకొని నేరుగా వెళ్తామంటే అందరూ అంటారు, మాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? మందిరంలోకి వెళ్ళిపోయింది. మందిరంలోకి వెళ్ళి రాత్రింబవలు ఉపవాస ప్రార్థనతో గడుపుతూ ఉంది. అన్న అనే ప్రవక్తి ఆషేరు సంతానంలోంచి వచ్చింది, ఆషేరు గోత్రంలోంచి వచ్చింది. ఆషేరు గోత్రికులకు ఉన్న మరొక అనుభవం ఏంటంటే ఎప్పుడూ ప్రార్థన, ఉపవాసంతో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరికంటే ఎక్కువ ఆశ్రయం పొందాలనుకుంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విసుగక ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, సమయం ముందు అసమయం ప్రార్థన, గోచాడి ప్రార్థన అండి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి.
కొందరు ముఖాలు చూసి తెలిసిపోతాం. కొందరు ముఖాలు చూస్తే ఈ ముఖానికి ప్రార్థించే అనుభవం లేదు, ఈ ముఖం చూస్తే ఈ ముఖం ఎప్పుడు ప్రార్థన చేసే ముఖం కాదు. ఆ ప్రార్థన చేసే ముఖం కళ వేరుగా ఉంటుంది, ప్రార్థన చేసే ముఖం కళ వేరుగా ఉంటుంది. అమ్మ కళ గుమ్మంలో తెలిసిపోతుందంట, అమ్మగారి కళ గుమ్మంలో తెలిసిపోతుందంట. గుమ్మం చూసి చాలంట, ఆ గుమ్మం చూస్తే ఆ అమ్మగారి కళ అమ్మగారి ప్రవర్తన తెలిసిపోతుందంట గుమ్మం చూస్తే. ఏది ప్రార్థన? ఏది నీకు? ఆషేరు ప్రార్థనా జీవితం కలిగిన వాడు, ప్రార్థనా పరుడు. ఏది అవసరం వచ్చినా దేవుని మందిరానికి వెళ్తాడు, మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఏది కావాలన్నా ఏమంటే వెంటనే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఆషేరు గోత్రికులకు అలవాటు. మరి అందరికంటే ఎక్కువ ఆశ్రయం పొందాలనుకుంటే మూడవదిగా ఆశ్చర్యంలో ఉన్నటువంటి లక్షణం ప్రార్థనా జీవితం. నీకు ప్రార్థన ఉందా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్ళు, ఎన్నో కుటుంబాల్లో సమస్యలు, అప్పులు, రోగాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేదు, తగినంత ప్రార్థన లేదు. ఇందుకు ఈరోజైనా నా మాట వినండి, ప్రార్థనలో మోకరించండి. ప్రార్థన అంటే ఏమో కాదు అమ్మా, ప్రార్థన అంటే ఎలా ప్రార్థన చేయాలో, ఎంతసేపు చేయాలో ఏమొద్దు. రోజుకు ఒక 3 గంటలు స్తోత్రం చెప్పండి చాలు. ప్రార్థన ఏమొద్దు. ప్రార్థన చేయాలంటే నిద్ర వస్తుంది, స్తోత్రం స్తోత్రం ఈ ఒక్క మాట చెప్పు చాలు. ఒక 3 గంటలు చెప్పు చాలు. నీ కుటుంబ పరిస్థితిని నా ప్రభు మార్చును గాక. ఆమేన్. అష్షూరు రాజు సన్హెరీబు, అష్షూరు రాజు ఈ లెటర్ రాశాడు హిజ్కియా రాజుకి. రే, మర్యాదకు లొంగిపోతారా? యుద్ధం చేయమంటారా? ఏదో మరి చెప్పండి. లెటర్ రాసి పంపిస్తే రండి. ఆ రాజు వెంటనే లెటర్ తీసుకొని స్టేషన్లో పోయి కేసు పెట్టలా. అయ్యా చూడు, మా మీద లెటర్ రాశాడు, మమ్మల్ని తిట్టాడు, ఏమనకుండా కేసు పెట్టకుండా లెటర్ తీసుకొని ఆ రాజు సన్హెరీబు రాసిన లెటర్ తీసుకొని వెళ్తా ఉంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? ఈ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు? నేరుగా మందిరంలోకి వచ్చాడు, ఆ పులిఫేట దగ్గరికి వచ్చాడు, అది విప్పి పరిచాడు. చూడయ్యా ఎట్లా రాశాడో శత్రువు ఆ రాజు అని ప్రార్థన చేశాడు. మరుక్షణమే దేవుడు ప్రార్థన అంగీకరించాడు. స్తోత్రం కలుగును గాక. హిజ్కియాకు రోగం వచ్చింది, ఇప్పుడు పుండు పుట్టింది, సస్తాం అన్నాడు. వెంటనే గొడవ తిరిగి ప్రార్థన చేశాడు, ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈరోజు నీకు ఏది అవసరం వచ్చినా ప్రార్థన ఉపవాసం వంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చి
కుటుంబాల్లో నిందలు ఒక పక్క, అవమానాలు ఒక పక్క, న్యాయం జరగక అపజయాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్ళు, కొరత. దీనికంతటి కారణం ప్రార్థనా జీవితం లేదు. తగినంత ప్రార్థన లేదు. చేస్తున్నావు అరగంట, పావుగంట. అది కాదు. అదిగో ఆషేరు గోత్రికురాలు అన్న ప్రవక్తి రాత్రింబవళ్ళు రేయింబవళ్ళు ఉపవాసాలతోనూ ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆషేరుకు ఉన్నటువంటి లక్షణం ప్రార్థనా జీవితం. మరి నీకుందా ప్రార్థన? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు చేస్తున్నావు దేవునికి ప్రార్థన? మన పూర్వీకులు చూస్తే, మన అవండి పితరులు చూస్తే ఎంతోమంది ఏది అవసరం వచ్చినా దేవుని పాదాలు పట్టుకొని గోజారి ప్రార్థన చేశారే. ఏది కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, యుద్ధానికి వెళ్తున్నామయ్యా జయం కావాలి అని అడిగితే ప్రార్థన చేస్తే దేవుడు జయం ఇచ్చాడే. మరి నువ్వు పరీక్షకి వెళ్ళేటప్పుడు ప్రభువా నాకు సహాయం చేయండి, నా ప్రభు జయం ఇవ్వడా? నీ కుటుంబంలో ఏమండి కలవరం, మారని భర్త, మారని పిల్లలు, మాట వినని పిల్లలు, ఇన్ని సమస్యలతో అల్లాడిపోతున్నావు. మరి ప్రార్థన చేస్తున్నావు దేవుని పాదాలు పట్టుకొని. ప్రార్థన జీవితం లేదే. ఒకసారి ఆలకించింది దేవుని ప్రజలారా. ఆశీర్వకున్నటువంటి లక్షణం ప్రార్థన జీవితం. ఒకటి చెప్పండి. ఒకటి కటాక్షం పొందాడు, దీనత్వం ఉంది కనుక వచ్చింది. రెండవదిగా ఏ ఆహారం? శ్రేష్టమైన మధురమైన రాజులు తినే ఆహారం, అది దేవుని వాక్యం, నాసిరకం కాదు. మూడవదిగా చివరి మాట చదివి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:24 చివరిలో చదవండి. తన పాదములను, అదిగో ఈ ఆషేరు తన పాదాలను ఎక్కడ ముంచుకున్నాడు? కొబ్బరి నూనెలో కాదమ్మా. మీరు పోయి కొబ్బరి నూనె తెచ్చుకొని 1 లీటరు పాదాలు ముంచుకున్నారు, ఆశీర్వాదం దిగొస్తుందని చెప్పి. తైలములో ముంచుకున్నాడు. అంటే తన నడవడిక, తన నడక ఎలా ఉంటుందంటే ఆత్మచేత నడిపించబడతాడు. తన పాదాలంటే నడవడికంటే తైలంలో ముంచాలంటే అర్థం ఏంటంటే ఆత్మచేతను నడిపించబడతాడు, ఆత్మ నడిపింపుకు లోబడతాడు. పరిశుద్ధాత్ముడు ఎలా చెప్తే అలా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆత్మ నడిపింపుకు లోబడతారో వారికి వస్తుంది అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ నడిపింపుకు లోబడాలి. ఆత్మదేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, ఇలా చేయొద్దు, ఇలా చేయనది. దాని ప్రకారం నడుచుకుంటే, అది లోబడితే నిశ్చయంగా నీవు ఆశీర్వాదం పొందుదువు గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దయగల నీ యొక్క ఆత్మ, యేసయ్యా దయగల నీ ఆత్మ సమభూమిలో నన్ను నడిపించినట్టుగా నాకు నేర్పించయ్యా, నడుచుకుంటాను. నీ ఆత్మ నడిపింపుకు లోపడతానయ్యా. నీ ఆత్మచేత నడిపించు, నీ చిత్తానుసారంగా ఎట్లా నడుచుకోవాలో నడిపించు, నేను నడుచుకుంటానని కీర్తనకారుడు దేవునికి అప్పగించుకుంటాడు. మరి ఈరోజు ఆషేరు తన పాదాలను తైలంలో ముంచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆత్మానుసారం నడుచుకుంటాడు. ఆత్మ ఏం చెబితే నడుచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తైలాభిషేకం అంటే వింటారండి. పాత నిబంధనలు తైలాభిషేకం, కొత్త నిబంధనలు ఆత్మాభిషేకం. ఆత్మదేవుడు ఏం చెప్తాడో, ఎలా హెచ్చరిస్తాడో, ఎలా సెలవిస్తాడో అలానే చేస్తాడు, అంతకుమించి చేయడు. పురావస్తు శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రజ్ఞులు, ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆషేరుకి ఇచ్చారు కొంత ప్లేసు. ఆషేరుకి పంచిపెట్టేటప్పుడు ఆషేరుకి ఒక ఏరియా ఇచ్చారు, ఒక ప్లేస్ ఇచ్చారు ఆయనకి. ఈ ప్రాంతం అంతా నీకే అని అందరికీ పంచుకుంటూ అందరికీ అన్ని గోత్రాల వారికి పంచుకుంటూ ఆషేరు గోత్రం దగ్గరికి వచ్చారు. ఇదిగో ఈ ప్లేస్ అంతా నువ్వు తీసుకో అని చెప్పిస్తే ఆ ప్లేస్ ఎలా ఉందో తెలుసండి. ఆ ప్లేసు ఆషేరుకి ఇచ్చిన ఆ స్థలం పాదం ఆకారం ఉందంట. పాదం ఆకారంలో ఉందంట ఆ ప్లేస్ మొత్తం. ఇండియా మ్యాప్ చూసామా? ఇండియా మ్యాప్, ఇండియాకి ఒక దేశానికి ఒక మ్యాప్ ఉంటుంది, ఇండియాకు ఒక మ్యాపు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక మ్యాపు, ఈ పల్నాడు జిల్లాకు ఒక మ్యాప్ ఉంటుంది. ఇదిగో ఇది ఇంతవరకు పల్నాడు జిల్లా, ఇది ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం, ఇంతవరకు ఇది భారతదేశం అని ఒక మ్యాపు. అట్లాగే ఆషేరుకు వచ్చిన స్వాస్థ్యము చూస్తే, ఆయనకి ఇచ్చిన స్థలము, ఆయన భూభాగం చూస్తే, ఆ భూభాగం అంతా చూస్తే, పైనుంచి చూస్తే ఒక పాదం ఆకారంలో ఉందంట ఆయనకి ఇచ్చిన ఆ స్థలం. పురావస్తు శాస్త్రాలు ఆశ్చర్యపడిపోయారు. పురావస్తు శాస్త్రవేత్తలు చూసి శాస్త్రజ్ఞులు, అరే
బైబిల్లో ఉన్నట్టుగానే ఉంది ఇది కూడా. ఆయనకి ఇచ్చిన ప్లేసు ఖచ్చితంగా ఆ పాదం లాగా ఉందంట ప్లేస్ అంతా. ఎందుకని చెప్పి బైబిల్ చదివిన పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారండి, ఆయన పాదాలు తైలంలో ముంచుకుంటానని చెప్పి బైబిల్లో ఉంది కదని చెప్పి అక్కడ తవ్వితే ఆయిల్ బావులు ఎన్నో ఏమండి ఆయిల్ బావులు అక్కడ ఉన్నాయి ఆ ప్లేస్లో. ఆ పాదం ఆకారంలో తవ్వితే బోర్ వేస్తే అన్నీ ఆయిల్ బావులే. బైబిల్లో ఉంది అతని పాదాలు తైలంలో ముంచుకుంటాడని చెప్పి. ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన స్థలాన్ని పరీక్ష చూస్తే శాస్త్రజ్ఞులు తైలం అంతా ఎక్కడ చూసి తైలమే, ఎక్కడ చూసినా ఆయిల్ బావులు ఉన్నాయంట. నా ప్రభు అంటాడు ఈరోజు, ఎందుకో నీ స్తోత్రం కలుగును గాక. ఆషేరు ఎవరంట? ఆషేరు పేరుకి ఏమని చెప్పాను? ఆషేర్ అనే పేరుకి అర్థం ఏంటి? ఆషేర్ అనే పేరుకి భాగ్యవంతుడు, సంతోషమని. అందుకే భాగ్యవంతుడు అయ్యాడు. ఆయన ప్లేస్లో ఆయనకిచ్చిన భూభాగంలో ఆయిల్ బావులు ఉన్నాయి, తైలం విస్తారంగా ఉంది, ఆయిల్ బావులు. భాగ్యవంతుడు అయిపోయాడు ఆషేరు. అందరికంటే ఎక్కువ ఆశను పొందుకున్నాడు. మరి నీవు అభిషేకం పొందావా? ఇన్నిసార్లు మందిరానికి వస్తున్నావు, ఆదివారం వస్తావు, శనివారం వస్తావు, ఆత్మాభిషేకం పొందుకుందాము, ఆత్మాభిషేకంతో నింపబడదామని ఇంకిత జ్ఞానం ఉందా? ఇక్కడ పాట పాడి మేము వర్షిప్ చేస్తుంటే విన్నారండి, దిక్కులు చూస్తూ ఉంటావు, కళ్ళు చూస్తూ ఉంటావు. నా ప్రభుని నేను ఆస్వాదించాలంటే నువ్వు ఆత్మాభిషేకం పొందాలి, నీ పాదాలను తైలంలో ముంచుకోవాలి, ఆత్మచేతను నడిపించబడాలి. అప్పుడు అందరికంటే ఎక్కువ ప్రభు ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, రేయింబవలు ప్రార్థన చేయాలి, శ్రేష్టమైన వాక్యం వినాలి. ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ నా ప్రభు నేను ఆశీర్వదించును గాక, అందరికంటే ఎక్కువ నా ప్రభు దీవించును గాక. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోండి. ఆషేరుని ప్రభు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. ఏమిటి కారణం? ఎందుకు ఆశీర్వదించాడు? అందరికంటే ఎక్కువ కటాక్షం పొందాడు. కటాక్షం రావాలంటే దీనత్వం నీలో ఉండాలి, అంటే తగ్గింపు నీలో ఉండాలి. తగ్గించుకున్న వాళ్ళ మీదకి ప్రభు కటాక్షం వస్తుంది. నీలో ఆ తగ్గింపు ఉందా? ఆ వినయం ఉందా? ఆషేరు శ్రేష్టమైన వాక్యమైన ఆహారం పొందుకొని ఉన్నాడు. శ్రేష్టమైన వాక్యం, మధురమైన వాక్యం ఆషేరు దగ్గర ఉంది. నువ్వు ఏ వాక్యం వింటున్నావు? ఏదో ఒక వాక్యం వింటే నష్టపోతావు, దీవెన ఆశీర్వాదం రాదు. పథ్యం పాటించే సేవకుడు, దేవుని మీద ఆధారపడి జీవించే సేవకులు, దేవుని పాదాలు పట్టుకొని దేవుడే సర్వస్వం అని త్యాగం చేసుకునే సేవకుల దగ్గరికి వెళ్తే అక్కడ శ్రేష్టమైన వాక్యమైన ఆహారం దొరుకుతుంది. అందరు ప్రార్థించుకోవరికి వాళ్ళు. ఆషేరు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఆషేరు గోత్రం వాళ్ళకి ఎప్పుడు ఉపవాస ప్రార్థన ఉంది, అందుకే అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుతున్నారు. నీకు ప్రార్థనా జీవితం ఉందా? ఆషేరు పాదాలు తైలంలో ముంచుకున్నాడు అంటే ఆత్మచేత నడిపించబడుతూ ఉంటాడు. మీరు ఆత్మ పొందావా? ఆత్మాభిషేకం పొందావా? ఎందుకు పొందలేకపోతున్నావు? అడుగు. మహాగణుడా, గొప్ప దేవా, యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. ఈరోజు మా మధ్యలో మీరు దిగి వచ్చి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రం నాయన. ఆషేరు తన సహోదరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందాడని, ఎందుకు పొందాడో స్పష్టంగా కారణాలు వివరిస్తూ వచ్చారు తండ్రి. ఆషేరు కటాక్షం పొందాడు. దీనుల్ని కటాక్షిస్తావు, నీవు దీనత్వం వారిని కటాక్షిస్తావని. ఆషేరు శ్రేష్టమైన వాక్యం అనే మధురమైన ఆహారం కలిగి ఉన్నాడు, అందుకే ఆశీర్వాదం పొందాడని. ఆషేరు గోత్రికులకి ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటారని, ఆషేరు పాదాలని తైలంలో ముంచుకొని ఆత్మచేత నడిపించబడుతున్నాడని, అందుకే అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందాడని. మేము కూడా ఆ విధంగా అటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుతామని చెబుతూ వచ్చారు. బిడ్డలందరినీ నా తండ్రి ఈరోజు ఆషేరులాగా ఆశీర్వదించండి అయ్యా. ఆషేరులాగా ఆశీర్వాదం పొందుదురుగాక, ఆషేరు వలె ఆశీర్వదించబడుదురుగాక, ఆషేరు వలె ఆశీర్వాదం పొందుదురుగాక. దీవించి పంపించమని చేతికి అప్పగిస్తాం, మీరు కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.